వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారి దగ్గర సమస్య ఎక్కడుంది? బిల్లు ఎక్కడ ఆగింది? బిల్లు ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది? అది కదా సమస్య. ఇందిర గారు, సో బిల్లు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఇది టెక్నికల్ అంశము, అదొక చర్చ. పొలిటికల్ అంశం ఏమిటంటే, సరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వద్దని మోదీ గారు అమిత్ షా గారు చెప్తారా? గతంలో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమన్నా అట్లా చెప్పారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ముఖ్యమైన పాయింట్, వారు ప్రారంభంలోనే అడిగిన ప్రశ్న, 46% లెక్క వస్తే సరే ఒకటి అసలు మీకు ముందే గణన చేయకుండానే 42% ఎలా తెలిసింది? చేసిన తర్వాత 46 వస్తే 4 తీసేసి 42 ఎందుకు పెట్టారు? అన్ని సీరియస్ ప్రశ్నలే. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఉద్యమ పోరాట ఒక నాయకుల్లో కూడా ఈ ప్యానెల్లో ఉన్నట్టు కనబడుతుంది, కానీ మరి దాన్ని తొండికెత్తి మాట్లాడినట్టుగా తెలుస్తుంది తమ్ముడు రాజు, ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చిన వాడు. నేను ఏమంటానంటే, వాళ్ళు సీరియస్ ఒక 3 అంశాలు ఎత్తినాడు. 42% ఎందుకు, 56 ఎందుకు పెట్టలేదని అంటున్నారు. రిజర్వేషన్లు 100% ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి అని ఎక్కడ కూడా లేదు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. అవతల కూడా బతకాలి, అందులో మనం ఉండాలి అనేది ఉండాలి ఎప్పుడు కూడా. 42కే దిక్కు లేదు, 56 గురించి మాట్లాడుతున్నారు, వీటికే సవాకొర్రీలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు కూడా ఆలోచన ఇవ్వండి. మేము 42 పెట్టాము, మీకు అంతా ఉదార స్వభావం ఉంటే 56 ఇవ్వండి. ఇది సవరణ చేసి తీసుకురండి, బిల్లు 56% పెట్టండి, మేము ఆమోదిస్తామని చెప్పండి. ఈ సమాజం అంతా మిమ్మల్ని గర్విస్తుంది. రెండోది, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తమిళనాడులో గవర్నర్ వ్యవస్థ పైన తమిళనాడు ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసి ధర్నాలు చేసిన సంగతి మర్చిపోయినట్టుంది తమ్ముడు. ఇవాళ పూర్తిగా ఈ 2 వ్యవస్థలు నీరు గారుస్తూ మీ యొక్క పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లెక్క పనిచేయించుకుంటున్నారు అన్నది చెప్పడం నాకు బాధాకరంగా ఉంది ఒక సిటిజన్ లాగా. మూడో విషయం ఏంటంటే, మండల కమిషన్ వచ్చినాడు మీరు కమండలం తీసుకొచ్చి ఆనాడు కూడా ఇదే బీసీలకు నష్టం చేస్తున్నారు, అది మర్చిపోవద్దు. సామాజిక న్యాయం అనేది అసలు మీ డిఎన్ఏలో ఉన్నదా? లేదు. లేని దాని గురించి మీకు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ నరేంద్ర మోదీ గారిని టెక్నికల్ బీసీ అంటే, ఎస్ అతను ముందు ఓసీలో ఉన్నారు, టెక్నికల్ బీసీగా కన్వర్టెడ్ అయ్యారు అతను. సో ఉన్నటువంటి దాని బేస్ లో ఎకనామికల్ గా, సామాజికంగా వాళ్ళు వెనుకబడి ఉన్న తత్వంలో వాళ్ళని బీసీగా కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్టెడ్ బీసీ అని చెప్పడంలో తప్పేమున్నది? దాన్ని కూడా తప్పుపట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ముమ్మాటికి ఇవాళ ఇంపీరికల్ డేటాతో పాటుగా ఈ రాష్ట్రంలో టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని T3 ఏదైతే ఉన్నదో దాని బేస్ లో పకడ్బందీగా చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మీ యొక్క మద్దతు ఇచ్చినారు కదా. మరి మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవాళ ఆ రోజు ఇది చర్చ ఎందుకు జరగలేదు? ఆ రోజు దీని గురించి ఇది ఉంది కాబట్టి మేము చెయ్యమని ఎందుకు తిరస్కరించలేదు? బయటికి వెళ్ళిపోవచ్చు కదా ఆ రోజు మీరు. కానీ ఆ రోజు దీనికి చట్టం చేసినాడు, మీరు ఆమోదం తెలిపినారు కదా. ఎందుకు ద్వంద్వ వైఖరిని అడుగుతున్నాను నేను. 4% అనేది ముస్లింల రిజర్వేషన్ అనేది ఆనాడు గతంలోనే ఉన్నది. మరి గతంలో ఉన్నటువంటి దానికి ఇవాళ ఎక్స్ట్రాగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దూదేకులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని ముస్లిం జాతులకు సంబంధించిన కొన్ని వర్గాలు ఇవాళ కొత్తగా లేవు. అవి ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే అవి మన యొక్క ఏమంటారు మన బీసీలో ఉన్నారు. బీసీ ఈ కింద వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ కొత్తగా నేనేమైనా జత చేసి కొత్తగా ఏదైనా యాడ్ చేసి నేను అందులో పెడితే మీరు ఆ విషయం గురించి చర్చ లేపి దీనిని ఇలా ఉంది కాబట్టి కొత్త వాటిని ఎందుకు చేర్చినవు, నా బీసీ బిడ్డల రిజర్వేషన్ వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నది మైనార్టీలని మీరు క్వశ్చన్ లేపితే ఈ సమాజం కూడా హర్షిస్తుంది. కానీ మీరు ఆ రకంగా మీ చర్చ లేదు. ముస్లిం అనే ఒక పదాన్ని తీసుకొని, అంటే మీకు నచ్చని పదము ఆ వర్డ్ని ఇవాళ జత చేసి ముస్లింల యొక్క గొంతు వస్తున్నది తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఇది సరి అయినది కాదు. కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఇవాళ నీకు అధికారం చేయమని కేంద్రం ఇస్తే రాష్ట్రంలో అధికారం చేయమని నాకు ప్రజలు ఇచ్చారు. సో మనం ఇద్దరము ప్రజల కోసమే పనిచేస్తున్నప్పుడు మంచిది చెడేది ఇవాళ రిజర్వేషన్లు అన్నది ఈబీసీ వచ్చినప్పుడే 50% స్లాబ్ ఎత్తివేయబడ్డది. కాబట్టి ఇవాళ కొత్తగా దాన్ని మనం చర్చించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు 2018 పంచాయత్ రాజ్ యాక్ట్ లో 285A కి సంబంధించి అమెండ్మెంట్ ఎందుకు అడుగుతున్నారంటే, కేసీఆర్ గారు ఆ రోజు ఇది 50% స్లాబ్ ఉన్నది కాబట్టి జరగలేదు అనేది ఆయన చేర్చారు. కాబట్టి దానిని ఇవాళ మేము క్యాన్సిల్ చేసుకోవడం కోసమే ఆర్డినెన్స్ తెచ్చినాము. ఈ బిల్లు కూడా మీ దగ్గర పెట్టుకున్నారు ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఈ ఆర్డినెన్స్ కూడా ఎందుకు మీ దగ్గర పాస్ చేయకుండా మీరు న్యాయ నిపుణులను పిలిచినారు, మాట్లాడినారు.
మరి మేము కూడా అదే న్యాయ నిపుణులతో మాట్లాడినాము, వాళ్ళు ఓకే సార్ ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు. మరి మీరు ఎందుకు చేయట్లేదంటే ఇది కేవలం కాంగ్రెస్ పెట్టింది కాబట్టి క్రెడిట్ కోసమే మీ ఆరాటం పోరాటం తప్ప వేరే లేదు. ఇది కాంగ్రెస్ కి ఓబీసీలు దేశవ్యాప్తంగా వాళ్ళ వైపు వెళ్లే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడెళ్ళినా తెలంగాణ రోల్ మోడల్ ఇవాళ మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రమాదం పొంచి ఉంచే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు మేము తప్పు పడతాము, ఈ చరిత్రలో హీనులుగా మిగులుతాము, బీసీ ద్రోహులుగా మిగులుతాము అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది కాబట్టి ఇది ముందుకు ఓడిస్తలేదని చాలా సుస్పష్టం. సో దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన అంటే జనగణనలో కులగణన తీసుకొచ్చి మోడల్గా నిలిచామని చెప్పారు రేవంత్ రెడ్డి. సో ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా అనివార్యంగా బీజేపీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా. సో ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఇప్పుడు ఆమోదం తెలిపితే అడ్డంకులు లేకుండా ఆ ఛాంపియన్షిప్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అనేది ఇష్టం లేదు, అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం? ఎగ్జాక్ట్లీ. మన ఇప్పుడు మన దగ్గర చాలా క్లియర్ గా ఉంది. ఇవాళ ఏదైతే మీరు ఇప్పుడు గతం కోర్టు ఏం చెప్పింది, మనకు యూనివర్సానికి సంబంధించిన కేసులో మనకి ఏమి ఇచ్చినారు, దాంట్లో మీరు రిజర్వేషన్లు పెంచుకోవాల్సి వస్తే ఎందుకు పెంచుకున్నారో దానికి సంబంధించిన సపోర్టివ్ డాక్యుమెంట్ మీరు ఇవ్వాలని చెప్పినారు. ఆ సపోర్టివ్ డాక్యుమెంట్ ఇవాళ మనం చేసిన కులగణన. మరి అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు సామాజికంగా నేను ఎదగాలండి, ఎదగబడిన నేను ముందుకు రావాలంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నాకున్నటువంటి వెసులుబాటు కాన్స్టిట్యూషన్ ఇచ్చే హక్కును నేను వినియోగించుకోవాలి. దానికోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నప్పుడు మీరు బీసీ ప్రధానమంత్రిగా చేయకపోతే ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కిషన్ రెడ్డి ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. మరి ఇప్పుడు మీ అంబర్పేటలో అత్యధికంగా బీసీల ఓట్లు ఉంటాయి. మరి కిషన్ రెడ్డి మా బీసీల ఓట్లు తీసుకుంటలేడా? మాట్లాడాల్సిన అవసరం లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఏరండి. ఒక ముఖ్యమంత్రి అడిగితే ముఖ్యమంత్రి మంత్రివర్గంతో వెళ్తే ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నా నేను. మీరు ఇస్తారా ఇయ్యరా సెకండరీ, ఎట్లీస్ట్ మా విన్నపం వినాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మేము 3 రోజులు ఢిల్లీలో కూర్చొని ఇస్తారేమని. నేను రాత్రి ఎప్పుడు వచ్చే వరకు 9 అయిందండి, రాత్రి వచ్చినాడు, ఫుల్ ఫీవర్ కోల్డ్ అయినా ఈ అంశము మా బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ చర్చలో మేము కూర్చోవడానికి రావడానికి ముఖ్య కారణం అది. సో అంటే మా బాధ అర్థం కావాలి, మేము ఎంత తీవ్రంగా నష్టపోతున్నామో అర్థం కావాలి. బీసీలు అంటే అడుక్కునేటోళ్ళు కాదండి, మా హక్కు మాకు కావాలని అడుగుతున్నాము. రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా నాకు